గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ఉదయకాల సమయమందు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన దినం నుంచి దినం వరకు ఎంతగానో దేవుడు సజీవ రెక్కల కింద కాచి కాపాడి ఈ నూతన దినంలోనికి మనందరినూ ప్రవేశపెట్టినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఈ రోజు దేవుని వాగ్దానంలోకి వెళ్దాం. ఋతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి నా కుమారి, నీవు భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నువ్వు యోగ్యురాలివని నా జనులందరూ ఎరుగుదురు. ఈరోజు మన సమాజంలో చాలా మంది రాత్రికి రాత్రే పేరు తెచ్చుకోవాలని, షార్ట్ కట్లో సక్సెస్ అవ్వాలని ఎంతగానో చూస్తున్నారు. మరి సోషల్ మీడియాలో కానివ్వండి, ఎంతగానో మరి లోకంలో కానివ్వండి, చాలా మంది అటు రీతిగా చేస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మన సక్సెస్ కంటే మన క్యారెక్టర్, గుణశీలత ముఖ్యం. దానికి నిదర్శనమే రూతు గారి జీవితం. నిజంగా మరి ఈమె క్యారెక్టర్ చాలా గొప్పది. ఈ లోకంలో చాలా మంది మరి సోషల్ మీడియాలో రాత్రి ఎంతగానో ఫేమస్ అవుతున్నారు. కానీ ఆ ఫేమస్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత వాళ్ళ గురించి ఆ టాపిక్ అనేది ఉండలేదు. నిజంగా మరి ఆ ఫేమస్ అవడం కాకుండా వాళ్ళ క్యారెక్టర్ అనేది ఫేమస్ అయ్యిందంటే మరి ఎంతగానో దేవుడు వారిని ఎంతగానో హెచ్చించబోతున్నాడు. ఇక్కడ రూతు గ్రంథము 3:11 మరి బోయాజు రూతుతో అంటున్నాడు ఏమనంటే, నువ్వు యోగ్యురాలువని నా జనులందరూ ఎరుగుదురు. ఒక పరదేశురాలు భర్తను కోల్పోయిన ఒక పేదరాలు ఊరి జనులందరి చేత యోగ్యురాలని ఎలా అనిపించుకోగలిగింది? అసలు చూద్దాం మరి ఎలా అనిపించుకోగలిగిందో. రూతు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఎలాంటి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఆస్తులు కానీ లేదా రికమెండేషన్ లెటర్లు కానీ పట్టుకుని రాలేదు. ఆమె వెంట వచ్చింది కేవలం ఆమె యోగ్యత, అంటే ఆమె క్యారెక్టర్. ఈ రోజుల్లో మనం ఇతరుల ముందు మంచిగా నటించవచ్చు, కానీ రూతు కేవలం పొలాల్లో కష్టపడుతూ తన అత్త వెంట ఉంటూ మంచి స్వభావాన్ని నిరూపించుకుంది. రూతుకు ఎవరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆమె ప్రవర్తనే మాట్లాడింది ఇక్కడ. బోయాజు రూతుతో నువ్వు చెప్పినదంతా నీకు చేసేదను అంటున్నాడు. ఎందుకంటే రూతు తన అత్త పట్ల, దేవుని పట్ల చూపిన నమ్మకత్వాన్ని ఆయన చూశాడు. ఆయనే కాదు, దేవుడు కూడా చూశాడు. మన జీవితంలో కూడా నాకు ఎవరు సహాయం చేసేవారు లేరా, నా పరిస్థితి ఎంతేనా అని నువ్వు ఎప్పుడైనా బాధపడ్డావా? నిజంగా మరి అలాగైతే ఒక్కసారి విను. రూతు గారి జీవితంలో కూడా అలాగే అనుకుందేమో, కానీ దేవుడు బోయాజు రూపంలో ఆమె జీవితాన్ని చూడటం అనేది జరిగింది. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఏదో ఒక రూపంలో నిన్ను చూస్తున్నాడు. మనం నీతిగా, నమ్మకంగా బ్రతికితే చాలు. దేవుడే బోయాజు లాంటి సహాయకులను మన జీవితాల్లోకి పంపిస్తాడు. మన బాధ్యతను ఆయన భుజాల మీద వేసుకుంటాడు. నిజమే కదా? మనం నీతిగా నిలబడాలి అంటే మనం చేసింది నలుగురికి కనబడవలసిన అవసరం లేదు. మనం చేసిన మంచి దేవుడు చూస్తాడు. ఆయన చూస్తాడని నువ్వు చేయి చాలు. అంతేగాని లోకంలో మనుషులు చూస్తున్నారా, నువ్వు చేసినట్లయితే అది ఎంత మాత్రము వ్యర్థమే. ఈ లోకంలో నువ్వు సక్సెస్ అవ్వచ్చేమో కానీ వాటి వల్ల, కానీ దేవుని దృష్టిలో మాత్రం నీ క్యారెక్టర్ అనేది చెడుగానే ఉంటుంది. బోయాజు మొదట అన్న మాట భయపడకుము. రూతు భవిష్యత్తు శూన్యంగా కనిపించిన ఆమె ఇశ్రాయేళ్ల దేవుని రెక్కల క్రిందకు వచ్చింది. లోకంలో భద్రత కోసం ఎదిగేవారు భయపడాలి, కానీ దేవుని నమ్ముకుని యోగ్యంగా జీవించేవారు దేవునికి భయపడవలసిన అవసరం అనేది లేదు. దేవుడు మీ భయాన్ని తీసివేసి నిశ్చయతను ఇస్తాడు. ఒక బంగారం ముక్కకు డిజైన్ లేకపోయినా అది మట్టిలో పడినా దాని విలువ ఎంత మాత్రమును తగ్గదు. ఎందుకంటే దాని స్వభావం, దాని క్వాలిటీ శ్రేష్టమైనది. రూతు జీవితం కూడా అంతే. ఆమె మోయాబు దేశం అనే మట్టిలో నుండి వచ్చింది. భర్తను కోల్పోయి అనాదిగా మారింది, కానీ ఆమె లోపల ఉన్న యోగ్యత అనే బంగారం బెత్లెహేము ఊరి ప్రజలందరికీ కనిపించింది. ఈరోజు మన దగ్గర డబ్బు లేదా హోదా లేదా స్టేటస్ లేకపోవచ్చు, కానీ మన క్యారెక్టర్ బాగుంటే దేవుని దృష్టిలో, అంటే దేవుని దృష్టిలో, సమాజం దృష్టిలో మన విలువ అనేది ఎప్పటికీ కూడా తగ్గదు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది ముఖ్యం. అంటే మన క్యారెక్టర్ అనేది ముఖ్యం. రూతు పొలంలో పని చేసుకుంటున్నప్పుడు ఎవరు చూడట్లేదు అనుకోలేదు. కష్టపడి నమ్మకంగా పనిచేసింది. ఇప్పుడు ఆమె చెయ్యాలంటే అక్కడ ఏదో తప్పు పని చేయొచ్చు, కానీ ఆమె నమ్మకంగా నిలబడింది. మనల్ని ఎవరో చూడనప్పుడు కూడా మనం యోగ్యంగా జీవిస్తున్నామా అనేదే కావాలి. మరి ఈ రోజుల్లో లోకంలో ఎంతో మంది యవనస్తులు కానీ యవనస్తురాలు కానీ మరి ఎవరు చూడడం లేదని చెప్పి ఎన్నో తప్పులు అనేది వారు చేస్తున్నారు. కానీ అలాంటి తప్పులు మనం చేయకూడదు. మన క్యారెక్టర్ అనేది మనం నిలబెట్టుకోవాలి. సమస్యలు వచ్చినప్పుడే మన క్యారెక్టర్ మారిపోతుంది చాలా మందికి.
కానీ ఆ సమస్యలు వచ్చినప్పుడే మన క్యారెక్టర్ అనేది మనం నిలబెట్టుకోవాలి. చాలా మంది కష్టాలు రాగానే దేవుని దూషిస్తారు, షార్ట్ కట్లు వెతుక్కుంటారు. కానీ రూతు కష్టాల్లో కూడా తన గుణాన్ని, నమ్మకత్వాన్ని వదులుకోలే. ఇక్కడ మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, మీ క్యారెక్టర్ బాగుంటే దేవుడు మీ ఫ్యూచర్ను గొప్పగా మారుస్తాడు. మనుషులు మీ రూపాన్ని మాత్రమే చూస్తారు, కానీ దేవుడు మీ యోగ్యతను చూస్తాడు. దేవుని రెక్కల క్రింద మరి ఆశ్రయం పొందేవానికి లోకంలో దేనికి కూడా భయపడవలసిన అవసరం అనేది లేదు. కాబట్టి ప్రేమైన దేవుని స్నేహితులారా, రూతు ఒక పేద విధవరాలిగా జీవితాన్ని ప్రారంభించింది. కానీ ఆమె యోగ్యతను బట్టి దేవుడు ఆమెను ఎంతగా హెచ్చించాడంటే, సాక్షాత్తు యేసుక్రీస్తు వంశావళిలోనే ఆమెకు స్థానం అనేది దక్కేలాగా దేవుడు చేశాడు. ఈరోజు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. అదేంటంటే, మన గురించి మన చుట్టుపక్కల వారు, మన జనులు ఏమనుకుంటున్నారు? రూతు వలె మనం కూడా యోగ్యమైన జీవితాన్ని జీవించామా అని అనుకుంటున్నారా లేదా చూద్దాం. అంటే మన జీవితంలో మన క్యారెక్టర్ని ఇతరులు ఏ విధంగా పోలుస్తున్నారు? మన క్యారెక్టర్ మంచిదని చెప్పుకుంటున్నారా, లేదంటే మన క్యారెక్టర్ చెడ్డదని చెప్పుకుంటున్నారా? అది మీకు మీరు వేసుకున్న ప్రశ్న. దేవుడు మన భయాలన్నిటినీ తీసివేసి మనల్ని ఉన్నత స్థానంలో ఎంతగానో నిలబడతాడు. ఎప్పుడు మన క్యారెక్టర్ బాగున్నప్పుడు. నిజంగా మరి మీ క్యారెక్టర్ ఒక్కసారి మీకు మీరు ప్రశ్న వేసుకోండి. మరి ఒకవేళ లేకపోతే కనుక ఋతులాగా నమ్మకంగా జీవించండి. దేవుడి ఈ మాటలన్నిటిని కూడా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమగలన మా పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఈ రోజు రూతు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకు స్తోత్రాలు ప్రభువా. రూతు తన జీవితంలో కష్టాలను, శూన్యత ఎదురైన తన యోగ్యతను, నమ్మకత్వాన్ని వదులుకోలేదు. ఈ వాక్యం వింటున్న మరి చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి జీవితంలో ఎలాంటి కఠినమైన పరిస్థితులు వచ్చినా రూతు వలె ఉత్తమమైన గుణశీలతను కలిగి జీవించే కృపను మా అందరికీ దయచేయండి అయ్యా. మా భవిష్యత్తు గురించి సమస్త భయాలను, ఆందోళనను మా నుండి దూరం చేయండి. బోయాజు ద్వారా రూతుకు అభయం ఇచ్చినట్లుగా మా చుట్టూ ఉన్న భయానక పరిస్థితుల్లో మీ దైవిక శాంతిని, మీ ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి. మేము ఒంటరిగా ఉన్నప్పుడైనా, సమాజంలో ఉన్నప్పుడైనా మీ దృష్టికి యోగ్యులుగా బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా అవసరాలన్నిటినీ మీరు తీర్చి మమ్మల్ని ఉన్నత స్థానంలో నిలవబెట్టమని నమ్ముతూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరినీ దీవించిన గాక. ఆమెన్. దేవుని చిత్తమైతే రేపటి దినం మరొక వార్తనతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.